ఫ్రెండ్స్, మీరు చూసిన స్మార్ట్ వాచ్ బోల్ట్ కంపెనీ నుంచి స్ట్రైకర్ ప్రో స్మార్ట్ వాచ్. దీని ప్రైస్ వచ్చేసరికి 2499. ఇది మెటల్ స్ట్రాప్స్ అన్నమాట దీనికి యూజ్ చేసినవి. ఇంకా వేరే సిలికాన్ స్ట్రాప్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ టోన్ కలర్స్ తోటి అయితే వస్తున్నాయి. దాని ప్రైస్ వచ్చేసరికి 2299 అయితే ఉంటుంది. దీన్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ అలాగే ఇది AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఫీచర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. మరి 2499కి వర్త్ కాదా అనే దాని గురించి మనం తెలుసుకుందామా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ లైక్ తోటే వీడియో అనేది ముందుకైతే వెళ్తుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. లేదు అన్నట్టు నన్ను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పింగ్ చేయొచ్చు. ఇంకా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మీ మనీ అనేది సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డీల్ ఛానల్లో ప్రతిరోజు డీల్స్ అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను. మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఈజీగా బై చేసుకోవచ్చు అతి తక్కువ ప్రైస్లో. మనీని ఈ విధంగా సేవ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేయండి. ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ అవుతుంది. తర్వాతకి మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. కథం జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. లేదా 1 minute టైం మనకు కేటాయించారనుకోండి, మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యాప్ ఓపెన్ చేసి షిఫ్టెక్ డీల్స్ అనేది టైప్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. కథం జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసేసుకొని ఈ విధంగా అయితే చేయండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. కింద అయితే పడ్డది, అది వారంటీ కార్డ్ అనమాట. తర్వాతకి వచ్చేసరికి యూజర్ మాన్యువల్ కూడా ఉంది. దీంతో పాటుగానే మనకు ఒక బాక్స్ అయితే ఉంది లోపల బ్లూ కలర్లో. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాతకి స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ టోటల్గా బ్లాక్ కలర్ వేరియంట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఈ స్మార్ట్ వాచ్ మెటల్ స్ట్రాప్ తోటి అయితే తీసుకుని అయితే వస్తారు. మెటల్ స్ట్రాప్ యొక్క క్వాలిటీ చాలా బాగుంది, అలాగే లైట్ వెయిట్ అయితే ఉంది. ఈ మెటల్ స్ట్రాప్స్ని మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. వేరే అదర్ స్ట్రాప్స్ ఉంటే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన స్ట్రాప్స్ని బై చేసుకొని ఆన్లైన్లో. డిజైన్ వచ్చేసరికి రౌండెడ్ టై డిజైన్ అయితే ఉంటుంది. మెటల్ ఫ్రేమ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో సెన్సార్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. సెన్సార్స్ టాప్ పొజిషన్ లోనే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఛార్జింగ్ అయితే అక్కడ నుంచి చేసేసుకోవచ్చు. టాప్ పొజిషన్ లోనే స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ బ్యాక్ సైడ్ మరొక సైడ్ చెక్ చేస్తే ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ కి ఫ్రంట్ సైడ్ చెక్ చేసి రైట్ సైడ్ చూసినట్లయితే 2 డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. క్రౌన్ బటన్ అన్నమాట. ఈజీగా క్రౌన్ అవుతుంది, నావిగేషన్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కటి మీకు వాచ్ ఫేసెస్ని మనం నావిగేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు బాటమ్ పొజిషన్లో ఉన్న బటన్ని క్లిక్ చేసినట్లయితే స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తాయి. 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు నచ్చిన స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా సెటప్ అయితే చేసేసుకొని జాగింగ్ అని, జిమ్మింగ్ అని అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ నుంచి. అండ్ ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ని మనం నావిగేషన్ కూడా చేసుకోవచ్చు. పైన ఉన్న క్రౌన్ బటన్లో బటన్స్ అనేవి 2 బటన్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ బిల్లు క్వాలిటీ బాగుంది. రౌండ్ డిజైన్ తోటి వస్తుంది, మెటల్ స్టాప్ తోటి అయితే వస్తుంది. మీకు మెటల్ స్టాప్స్ వద్దనుకుంటే ఇంత ముందుకు చెప్పిన దాని ప్రకారం డ్యూయల్ టోన్ తోటి స్ట్రాప్స్ అయితే సిల్వర్ స్ట్రాప్స్ అయితే వస్తున్నాయి. అవి కావాలనుకుంటే పే చేయండి. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మరి డిస్ప్లే గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. స్మార్ట్ వాచ్ డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ కొంటే మాత్రం డిస్ప్లే గురించే ఖచ్చితంగా అయితే కొనాలి. ఇది 1.43 inches రౌండెడ్ స్క్రీన్ అయితే ఉంటుంది. మొత్తం మీకు రౌండెడ్ డిజైన్ తోటి అయితే కనబడుతుంది కదా. ఇది AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. దాంతో పాటు కానీ 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. బ్రైట్నెస్ ఎంత అనుకుంటున్నారు? 750 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది. మీకు బయట వెళ్ళినా అంటే అవుట్డోర్కి వెళ్ళినా కూడా మంచి డిస్ప్లే అనేది కనబడుతుంది. ఈ డిస్ప్లే యొక్క క్వాలిటీ కూడా, కలర్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా యొక్క ఓన్ ఇమేజ్ అంటే మా బుడ్డోని ఇమేజ్ అయితే పెట్టాను. చాలా అక్యురేట్ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తుంది. షార్పర్గా కనబడడం అయితే జరుగుతుంది. ఇలా కనపడడానికి కారణం కూడా 466x466 రెజల్యూషన్ తోటి అయితే రావడం వల్ల అదొక మెయిన్ కారణం కూడా అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క డిస్ప్లే కూడా మంచిగా కనపడడం. సో డిస్ప్లే యొక్క టచ్ రెస్పాన్స్ అనేది కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. అంటే లైక్ బటర్ స్మూత్ ఎలా అయితే ఉంటుందో అంత బాగా అయితే ఉంది. జారుడు బండ జారుతుంటాం కదా స్మూత్గా, అలా అయితే మనం టచ్ చేయగానే స్మూత్నెస్ అయితే ఉంది. స్మూత్నెస్కి అయితే ఫిదా అయితే అయిపోయాను నేనైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. స్మార్ట్ వాచ్ని మనం కనెక్ట్ చేసుకోవాలంటే బోల్ట్ ఫిట్ యాప్ అయితే ఉంటుంది. బోల్ట్ ఫిట్ యాప్ మీకు ఆండ్రాయిడ్లో అయినా ఐఓఎస్లో అయినా ఉంటుంది. దాని నుంచి మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలి. నేను కనెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అంటే ఫోన్ కాల్ ఎనేబుల్ కావాలి. మీరు ఫోన్ చేసుకోవాలి అనుకుంటే ఫోన్ కాల్ ఎనేబుల్ అయితే అవ్వదు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ మళ్ళీ మనం పేరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు బీటీ కాలింగ్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. సో బీటీ కాలింగ్ అనేది ఇప్పుడైతే మనం అయితే చేసి చెక్ చేద్దాం ఎలా అయితే ఉందో. అండ్ మనకు క్లియర్గా వినపడుతుందా, వినపడలేదా, లౌడ్గా వస్తుందా, ఏమైనా స్టక్ అవుతుందా, ల్యాగ్ అవుతుందా, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మీ ముందే నేనైతే ఫోన్ అయితే చేస్తాను. కాల్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు
చూడొచ్చు, వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మిడిల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ స్మార్ట్ వాచ్ నుంచి కాకుండా ఫోన్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట, ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఫైనల్గా ఎండ్ కాల్ మనం అయితే చేసుకోవచ్చు రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే. మన కాల్ వస్తే మాత్రం ఇక్కడ ఇలా అయితే ఉంటుంది, మనం కాల్ని లిఫ్ట్ చేసుకోవచ్చు, కాల్ని రిజెక్ట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. నేను కాల్ అయితే లిఫ్ట్ అయితే చేస్తున్నాను, వాల్యూమ్ అయితే ఉంది. బ్రో ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది బ్రో? లౌడ్గా వస్తుందా? ఎట్లా ఉంది? నార్మల్గా వచ్చినట్టే వస్తుంది కదా. నీ వాయిస్ కూడా మరీ అంత లౌడ్ లేదు, మరీ అంత డౌన్ లేదు, కానీ మీడియంలో అయితే ఉంది. ఓకే ఫైన్. అంటే మనం అవుట్డోర్లో అయితే కొంచెం స్ట్రగుల్ అవుతామేమో, కానీ ఇండోర్లో అయితే ఓకే ఫైన్గా మాట్లాడుకోవచ్చు. యా అదే బోల్ట్ స్ట్రైకర్ ప్రో స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. అది ఎలా ఉందని చెక్ చేస్తున్నా. సరే బ్రో, అంత ల్యాగ్ అయితే లేదు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది కదా? ఓకే ఫైన్ బ్రో, థ్యాంక్ యూ. కాల్ చేసినప్పుడు ఇలా అయితే ఉంది. నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బెటర్ అయితే అనిపించింది, మీడియంగా అయితే ఉంది. సో మొత్తానికి కాల్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. హెల్త్ మానిటరింగ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, హార్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్లీప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రీత్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, SpO2 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే బీపీని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా నేనైతే చెక్ చేసినాను, పర్ఫెక్ట్ రిజల్ట్స్. నెంబర్స్ కూడా చాలా చాలా దగ్గరగా, ఒక్కొక్కసారి మనకు హార్ట్ రేట్ అయినా కానీ SpO2 అయినా కానీ మనకు ఆక్సిమీటర్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే చేస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. సెన్సార్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే నేను బీపీని అయితే కూడా చెక్ చేసుకున్నాను. బీపీ రేటింగ్స్ అనేవి నా ఇలా అయితే ఉన్నాయి. సో నా బీపీ అయితే ఇలా అయితే చూపించింది అనమాట. ఫైనల్గా మనకు బీపీ ఇంత ఉందని. సో బోల్ట్ ఫిట్ యాప్లోకి వెళ్ళేసి మనం వాచ్ ఫేసెస్ అనేది చెక్ చేస్తే వీళ్ళు 150 వాచ్ ఫేసెస్ అయితే అంటున్నారు. ప్రస్తుతానికి అయితే మనకు కొన్ని వాచ్ ఫేసెస్ మాత్రమే కనబడుతున్నాయి. క్లౌడ్ బేసెస్ నుంచి మేబీ యాడ్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే కొన్ని మాత్రమే అయితే ఉన్నాయి క్లౌడ్ బేసెస్ నుంచి. అండ్ అలాగే మన యొక్క ఓన్ ఇమేజ్ని వాచ్ ఫేసెస్గా పెట్టేసుకోవచ్చు. మా బుడ్డోని యొక్క ఇమేజ్ని తీసేసి పెట్టడం అయితే జరిగింది. సో ఇలా అయితే ఉంది, చాలా అక్యురేట్గా అయితే కనబడుతుంది భయ్య, చాలా కలర్స్ వైబ్రెంట్గా అయితే కనబడుతుంది ఇమేజ్ అనేది ఈ యొక్క డిస్ప్లేలో. అలాగే ఈ స్మార్ట్ వాచ్లో అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే నోటిఫికేషన్ ఈ స్మార్ట్ వాచ్లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో వెళ్ళేసి మనం ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలి అనే దాని గురించి మనం అక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకు స్మార్ట్ వాచ్లో నోటిఫికేషన్ అలర్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫేవరెట్ కాంటాక్ట్స్, అంటే మన యొక్క ఫేవరెట్, అంటే ఎవరెవరు ఫేవరెట్ అని మనకైతే ఒకటి తెలిసి ఉంటుంది కదా, ఆ ఫేవరెట్ కాంటాక్ట్స్ని మనం 10 మెంబర్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క యాప్ నుంచి. నెక్స్ట్ ఇంకా మనం అదర్స్లోకి వెళ్ళినట్టయితే డ్రింకింగ్ వాటర్ రిమైండర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఫీమేల్ యొక్క హెల్త్ని కూడా ట్రాక్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మనకు ఒక సపరేట్ స్మార్ట్ వాచ్లో ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే యాప్లో కూడా మనకు ఒక సపరేట్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ వాచ్లో మరొకటి చెప్పుకోవాలి, వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా నేను మన యొక్క ఛానల్ ఓపెన్ చేయమని చెప్పాను, ఇలా అయితే ఓపెన్ అయితే చేసింది, సింపుల్ వేలో ఓపెన్ అయితే చేసింది, అర్థం అయితే చేసుకుంటుంది కమాండ్ అనేది. స్మార్ట్ వాచ్లో IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో 1 మీటర్ మనకు లోతు వరకు అయితే వెళ్ళొచ్చు, అది కూడా 30 మినిట్స్ టైంలో వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 30 మినిట్స్ కంటే ఎక్కువగా పెట్టారనుకోండి వాటర్లో బిస్కెట్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అదర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, క్యాలిక్యులేటర్ అయితే ఉంది, అండ్ అలాగే అలారం అయితే ఉంది, అండ్ స్టాప్ వాచ్ అయితే ఉంది, టైమర్ అయితే ఉంది. దీంతో పాటుగానే మనకు వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం మొబైల్లో వింటున్న మ్యూజిక్ యాప్ అయితే ఉంటుంది కదా, ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి ఈజీగా మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్లే, స్టాప్ అని ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ వాల్యూమ్ని కూడా డిక్రీజ్ కూడా చేసేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఇలా మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీని ప్రైస్ సరికి 2499 అయితే ఉంది. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయని, ఈ రోజే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చడం అయితే జరిగింది. ఇంకా వేరే అదర్ వేరియంట్ కూడా అయితే ఉంది, డ్యూయల్ టోన్ సిలికాన్ స్ట్రాప్స్, అవి కూడా మనకు 2200 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో డిస్ప్లే అనేది చాలా చాలా బాగుంది, బటర్ స్మూత్గా అయితే ఉంది. డిస్ప్లే మంచిగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ స్మార్ట్ వాచ్ని తీసుకోండి. బీటీ కాలింగ్ కూడా చాలా బాగుంది, కానీ మీడియం రేంజ్లో మనకు వాయిస్ అనేది వినపడుతుంది. సో అది నేను ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి చెప్పాలనుకునేది. మరి మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ అయితే ఇవ్వండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి తప్పకుండా, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను.